A very good morning to all my friends and learners and students. సో ఇవాళ మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇంకొక 3-4 డేస్లో ఓపెన్ స్కూల్ వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రాయాలి అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే మార్చ్ 2026లో మళ్ళీ మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. సో ఈసారి నేను అందరికీ చెప్తున్నట్టే ఈసారి ఎగ్జామ్స్ మీకు మార్చ్లో ఉంటాయి, 2024 బ్యాచ్లో ఉంటాయి. కాబట్టి ఈ 3-4 డేస్ ఎన్రోల్మెంట్ లాస్ట్ డేట్ ఉంది. సో అందరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ ఎన్రోల్మెంట్ చేసుకునే పద్ధతి నేను ఆల్రెడీ చెప్పాను. ఎస్ఎస్సి వాళ్ళైతేనేమో ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేటు, అలాగే మన ఏమంటారు ఒక ఫోటో, ఒక సిగ్నేచర్. అలాగే ఇంటర్మీడియట్ రాసేవాళ్ళు ఏ గ్రూప్ అయినా సరే ఎస్ఎస్సి మేము ఆధార్ కార్డు, ఒక ఫోటో, సిగ్నేచర్, అడిషనల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలా మంచిది. అది కాకుండా ఇప్పుడు చాలామంది క్లాసెస్ ఎట్లా అంటున్నారు. సో క్లాసెస్ అనేది ఎట్లుంటాయంటే సెకండ్ సాటర్డేస్, 30 సండేస్ షెడ్యూల్ అనేది డైరెక్టర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారంగానే మీకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ సాటర్డే. అంటే సెకండ్ సాటర్డేస్, సండేస్, హాలిడేస్లల్లో. అది కాకుండా నేను మళ్ళీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే దయచేసి టెక్స్ట్ బుక్స్ అనేవి దొరుకుతాయి ఖచ్చితంగా. ఇంకొక ఈ షెడ్యూల్ కాగానే టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అవుతాయి. తర్వాత మోడల్ పేపర్స్ రిలీజ్ అవుతాయి. మోడల్ పేపర్స్ అనేవి మీకు రాజ్ కమల్ బుక్ స్టోర్స్ కోటిలో దొరుకుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఒకటి బుక్స్ కొనుక్కోండి. తర్వాత నేను ఈ అడ్మిషన్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీడే ఒక వీడియో పెడతాను ఏదో ఒక సబ్జెక్ట్ గురించి. అంటే ఇంటర్మీడియట్ గురించి ఒక వీడియో, ఎస్ఎస్సి గురించి ఒక వీడియో పెడతాను. సో దయచేసి అది కూడా చూడండి. అలాగే ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా కండక్ట్ చేస్తారు, మీ సెంటర్స్ ఎట్లా ఉంటాయి, కరెక్షన్స్ ఎట్లా అవుతాయి, అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఇంకా ఎవరైనా సరే అడ్మిషన్స్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అడ్మిషన్స్ చేసుకోండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ మార్చ్ 2024 ఎగ్జామ్స్కి. అలాగే మీకు ఎవరైనా హైదరాబాద్లో అడ్మిషన్స్ కావాలనుకుంటే మాత్రం నన్ను సంప్రదించవచ్చు. సెయింట్ జాన్స్ హై స్కూల్ వారేసి కూడా నా ఫోన్ నంబర్ 7801075589. దాని తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత ఒకవేళ మీరు డైరెక్ట్గా ఏదైనా మీ సేవా సెంటర్లోనో లేకపోతే మీ ఆన్లైన్లో మీ సిస్టంలో మీరు ఒకవేళ అడ్మిషన్ చేస్తే ఏఐ కోఆర్డినేటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఏఐ కోఆర్డినేటర్ దగ్గరికి మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఏఐ కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే ఆ ఫిజికల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి సైట్లో ఎస్ నేను అప్లోడ్ చేసినాను, ఈ అబ్బాయి నా స్టూడెంట్ అని చెప్పేసి అప్రూవ్ చేసినప్పుడు ఈ అప్రూవల్ డిస్ట్రిక్ట్ బాడీకి వెళ్తుంది. డిస్ట్రిక్ట్ బాడీ మళ్ళొకసారి ఫిజికల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళు అప్రూవ్ చేసినాకనే మీకు అడ్మిషన్ నెంబర్ క్రియేట్ అవుతుంది, హాల్ టికెట్ వస్తుంది. సో మేము ఆన్లైన్లో ఫీజు కట్టేసినాం అయిపోయింది మాకు హాల్ టికెట్ వస్తుంది అనుకుంటే మాత్రం భ్రమ. అది ఖచ్చితంగా ఫిజికల్ డాక్యుమెంట్స్ మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సిందే ఏఐ కోఆర్డినేటర్కి. అలాగే సబ్మిషన్ అయిన తర్వాత మీరు ఒకసారి మీ ప్రింట్ తీసుకొని అన్నీ చెక్ చేసుకోండి. నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మోల్స్. ఈసారి ఎస్పెషల్గా క్యాస్ట్, ఎందుకంటే క్యాస్ట్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో. క్యాస్ట్ అనేది మీకు ఇందులో ఎన్రోల్ అవుతుంది, మన మెమోలో వస్తుంది. కాబట్టి క్యాస్ట్ కూడా ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ క్యాస్ట్ రీచెక్ అయిన తర్వాత అప్పుడు మీరు సైన్ చేసి సబ్మిట్ చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ స్కూల్లో కరెక్షన్స్ ఏది చేయాలన్నా కూడా డబ్బులతో కూడిన విషయం. ఎస్ఎస్సికి అయితే 1500, ఇంటర్కి అయితే 1600 రూపాయలు ఉట్టి కరెక్షన్స్కి తీసుకుంటారు డీడీ. కాబట్టి ముందు జాగ్రత్త పడితే మన డబ్బులు సేవ్ అయితే అట్లాగే కరెక్షన్స్ కూడా కావు. సో అందరూ కూడా దయచేసి ఇంకా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇది మంచి ఆపర్చునిటీ చదువుకోవడానికి. నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను నా తరఫు నుంచి. వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే నేను చెప్తున్నా, వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే నా ఉద్దేశం ఒకటే ఉంటుందండి. చాలామంది విద్యార్థులు మీ అందరూ కూడా ఎస్ఎస్సి రిజల్ట్ పర్సంటేజ్ చూసినప్పుడు 92% వచ్చినప్పుడు చాలామంది చప్పట్లు కొడతారు. కానీ నేనేంటంటే ఆ ఫెయిల్ అయినటువంటి 8% పిల్లలు ఏమవుతున్నారని ఆలోచిస్తాను. ఆ ఫెయిల్ అయినటువంటి 8% పిల్లలని నేను మళ్ళీ పాస్ చేయాలని ఆలోచన నాకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పిల్లలందరూ ఓపెన్ స్కూల్లో లేకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఆ లైఫ్ని కంటిన్యూ చేయాలని నాకు ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ చూస్తే 60% వస్తుంది. ఎంతోమంది పిల్లలు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయేసి లైఫ్ స్టక్ అయిపోయేసి స్విగ్గీలు, జొమాటోలు లేకపోతే బీపీఓ ఆఫీసులలో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు.
వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు అందరికీ ఇది ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశం. మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయండి, పాస్ కండి, డిగ్రీలు చేయండి, గ్రాడ్యుయేట్స్ కండి. హైదరాబాద్ అనేది పెద్ద డెవలప్డ్ సిటీ. ఇప్పుడు ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి గ్రాడ్యుయేషన్ చేస్తే మీ లైఫ్ని మీరు డిజైన్ చేసిన వాళ్ళు అవుతారు. సో నా ప్రయత్నం అదొకటే ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగంగా నేను ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎట్లా పాస్ కావాలని చెప్పేసి ఎవ్రీ డే ఈ షెడ్యూల్ అయిపోయాక ఒకటి ఎస్ఎస్సి సబ్జెక్ట్ గురించి, ఒకటి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ గురించి వీడియోస్ పెడుతూనే ఉంటా. అండ్ ఎవ్రీ సండే నేను ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. మీరు రావచ్చు కూడా, ఎక్కడైనా అడ్మిషన్ తీసుకోండి. మీరు సార్ మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాం కానీ అక్కడ క్లాసెస్ అవ్వట్లేదు, మీ దగ్గరికి వస్తా అంటే కూడా ఆల్వేస్ వెల్కమ్. శ్రీకాంత్ సార్ డోర్స్ ఆల్ ఓపెన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. ఎందుకంటే మీ అందరూ బాగుపడితే నేను బాగుపడినట్టు నేను ఫీల్ అవుతాను. కాబట్టి మళ్ళొకసారి ఇది ఒక చివరి అవకాశంగా భావించి అందరూ కూడా ఓపెన్ స్కూల్లో ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మార్చిలో ఎగ్జామ్స్ రాయండి, ఉత్తీర్ణులు కండి. ఇంకోటి మళ్ళీ చెప్తాను, ఏ మనిషి కూడా 100% ఇవ్వలేడు. నేను కూడా అంతే. నా దగ్గర వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది పిల్లలు రాసిరు అనుకోండి, నేను 80% మంది పిల్లల్ని నేను పాస్ చేయగలుగుతా. మిగతా 20% పిల్లలు 1-2 సబ్జెక్ట్స్లో పోయినా కూడా వాళ్ళని మళ్ళీ నేను సప్లిమెంటరీ ఎగ్జామ్ వెంటనే రాయించి వాళ్ళని పాస్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. 100% మీకు నేను రిజల్ట్ ఇచ్చి బయటికి పంపిస్తాను. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని వదులుకోకండి, ఎగ్జామ్స్ రాయండి. ఇంకొకటి మళ్ళీ నాకున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా ఈసారి ఒకవేళ మార్చ్లో ఎగ్జామ్స్ అయిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అక్టోబర్లో ఉండేవి, ఇయర్ వేస్ కాకుండా ఈసారి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మీకు జూన్లోనే పెడతారు. సో ఇటువంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పేసి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చేతులెత్తి కోరుకుంటూ ఎగ్జామ్స్ రాయండి, మీ స్టక్ అయిపోయిన లైఫ్ని కంటిన్యూ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మీరు కామెంట్ పెట్టండి, నేను దాంట్లో ఆన్సర్స్ ఇస్తాను. ఒకవేళ నాకు ఫోన్ చేసినప్పుడు లేపకపోతే మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చి మీకున్నటువంటి డౌట్స్ని అన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. అంతేగాని ప్రతి చిన్నదానికి ఫోన్ చేసి విసిగించకండి. కొంతమంది ఈ మధ్య ఫేక్ కాల్స్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీకు నిజంగా ఓపెన్ స్కూల్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. 100% నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. నేను చాలామంది నన్ను ఓపెన్ డిగ్రీ పైన మెసేజ్ వీడియో ఏమంటున్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి రామరెడ్డి ఓపెన్ యూనివర్సిటీ అవుతుందో అక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్స్ పైన నేను వెరీసిన ఒక సబ్జెక్ట్స్ గ్రూప్స్ పైన ఒక వీడియో చేస్తాను. మాది మీకు నచ్చినట్లయితే మీరు గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవచ్చు. సో అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని ఫాలో అవుతూ ఎడ్యుకేషనల్ ఛానల్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కంటే ఎక్కువ నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.